ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. So I guess welcome to the new module, that is object oriented programming, and this is really very important. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్క మాడ్యూల్ ఇంపార్టెంటే. బట్ యాజ్ అ బిగినర్ మీకు జావా రావాలి అంటే, మీకు మంచిగా డిఎస్ఏ రావాలి అంటే, మీకు మంచిగా లాజికల్ థింకింగ్ అనేది పెరగాలి అంటే, మీరు మంచిగా కోడ్ అనేది రాయాలి అంటే మీకు ఊప్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వై? బికాస్ ఇన్ దిస్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మన ప్రోగ్రామింగ్ ఏదైతే మనం చేస్తామో దాన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంట్ చేసి చేస్తాము. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్స్ కింద చేసుకుంటూ, మెథడ్స్ ఆబ్జెక్ట్స్ కింద చేసుకుంటూ మనం దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లా ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. సో దీంట్లో నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, క్లాస్ మొత్తం ఈ మాడ్యూల్ మొత్తం లోపలికి ఇప్పుడే నేను చెప్పేస్తున్నా అసలు ఏంటి మీరు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే నేను చెప్తున్నాను. ఫస్ట్ వస్తేప్పటికి క్లాసెస్ అంటే ఏంటి, ఒక క్లాస్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతున్నారా లేదా, రైట్? అసలు ఆ మెయిన్ క్లాస్ దాని గురించి కూడా అర్థం చేసుకోవాలి. సెకండ్ వస్తేప్పటికి ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతున్నారా లేదా, రైట్? థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వస్తేప్పటికి ఒక మెథడ్ అంటే ఏంటి, రైట్? నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తేప్పటికి కన్స్ట్రక్టర్ అంటే ఏంటి. ఇవన్నీ నేను చెప్తున్నాను, మీరు స్వరూపాన్ని చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఊప్స్ కాన్సెప్ట్ మీకు ఇవన్నీ వచ్చలేదో చూసుకోండి. ఎందుకంటే గూగుల్, ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటిలోని మనకి ఇవే అడుగుతారు. ఈజ్ అ డెస్క్రిప్టివ్. ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పోర్షన్. ఓకే, నెక్స్ట్ వస్తేప్పటికి ఇప్పుడు కన్స్ట్రక్టర్ తర్వాత మనకి ఇంకా ఉన్నాయి, నేను రాస్తాను. ఒకటి వస్తేప్పటికి మనకి ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ కూడా ఉంటాయి. ఇన్హెరిటెన్స్ ఉంటుంది, దీని తర్వాత ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ యాజ్ అ బిగినర్ మీరు నేర్చుకోవాలి. బట్ ఇది తీసేస్తా, పక్కన పెడతా. పాలిమార్ఫిజం అని చెప్పేసి యాడ్ చేస్తా. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనకి ఎన్క్యాప్సులేషన్ అనేసి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ మనకు అంత అవసరంలే. యాబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఉంటుంది, ఇవి మనకు అవసరం. సో ఇవి కాకుండా మనకి ఇంకేమైనా ఉంటాయా అంటే ఎన్క్యాప్సులేషన్ ఉంటుంది. దీని తర్వాత ఎన్క్యాప్సులేషన్ తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేసి ఉంటుంది. సో ఈ మాడ్యూల్లోనే మనం ఇంకేం కవర్ చేస్తామంటే యాక్సెస్ మాడిఫైయర్స్. ఇక్కడ నాకు తెలిసి ఇటు సైడ్ మీకు నా ఫేస్ కవర్ అయిపోతుంటుంది. సో ఇక్కడ మీకు యాక్సెస్ మాడిఫైయర్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి దాని గురించి తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా చాలా పెద్ద మాడ్యూల్, కాకపోతే కోడింగ్ తక్కువ. కోడింగ్ మీకు మెయిన్లీ ఇన్హెరిటెన్స్ దీనికి ఈ పైన 5 వీటికి మీకు మెయిన్గా కోడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 5 మిగిలినవన్నీ అంటే మిగిలినవి ఇంకేం లేవు, ఇంకా 4 ఉన్నాయి అంతే. బట్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, నిజంగా చెప్తున్నా, ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఇవి మీకు వస్తే చాలు, సో అవి కరెక్టే రావాలి. సో ఎలా ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా మనం ఇప్పుడు చూస్తాం, రైట్? సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఏదైతే రాస్తున్నారో ఈ స్కానర్ అయినా స్ట్రింగ్ అయినా ఏదైతే స్ట్రింగ్ అని చెప్పేసి ఇలా పెట్టేసుకొని, అరే అని చెప్పేసి పెట్టేసుకొని, ARR ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ అని చెప్పేసి పెట్టేసుకొని దానికి లెంత్ ఇచ్చి 5. అసలు ఎలా జరుగుతుంది, ఇదేంటి ఇవన్నీ మీరు తెలుసుకుంటారు విత్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ మాడ్యూల్. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ క్లాసెస్. అసలు క్లాస్ అంటే ఏంటి, అదే కదా మనం ఫస్ట్ రాసాం. క్లాస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్ ఎగ్జాంపుల్ అనేది మీకు ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ప్రతి దాన్ని
ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ ద్వారా రిలేట్ చేసుకోండి, రైట్. సో నేను అలాగే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అంటప్పటికీ మనకేం తెలుసు, మన క్లాస్, మన కాలేజ్లో మన సిఎస్సి క్లాసో మన ఈసీఈ క్లాసో ఏ క్లాస్ అయితే ఆ క్లాస్. సో ఈసీఈ క్లాసే అనుకోండి. సో ఇప్పుడు ఆ క్లాస్ లోపల ఏముంటాయి, ఆబ్జెక్ట్స్. ఏం చెప్తున్నారు అంటే ఆబ్జెక్ట్స్ కాదు, క్లాస్ లోపల స్టూడెంట్స్ ఉంటారు, రైట్ ఆర్ నో. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆబ్జెక్ట్స్ అవుతారనమాట. అంటే దీన్ని బట్టి క్లాస్ యొక్క డెఫినేషన్ ఏంటి, క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎంటిటీ ఆఫ్ అ క్లాస్. ఎంటిటీ ఆఫ్ ఎ క్లాస్ అంటే ఆ క్లాస్ యొక్క చిన్న భాగం మాత్రమే. ఇప్పుడు మీ క్లాస్, మీ ఈసీఈ సెక్షన్లో 60 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ 60 మెంబర్స్కి డిఫరెంట్, ఇప్పుడు ఈ 60 మెంబర్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటున్నానా లేదా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్, ఈ ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది, ఒకటికి వేరే రోల్ నెంబర్, ఇంకొకటికి వేరే రోల్ నెంబర్, రైట్ ఆర్ నో. సో ఇప్పుడు జావాలో కూడా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ క్లాసెస్, ఈ ఆబ్జెక్ట్స్ చేయడం వల్ల మెయిన్ రీజన్ ఇదే. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంపెనీలో లేదా ఒక పర్టికులర్ డేటాబేస్లో అయినా కూడా చాలా మల్టిపుల్ సిమిలర్ డేటా టైప్స్ ఉన్నవి చాలా ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఏదైతే ఫర్ సపోజ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుందన్నమాట క్లాస్ అనేది, అర్థమవుతుందా. సో డెఫినేషన్లో కూడా అదే ఉంటుంది మీకు. సో క్లాస్ ఇన్ జావా ఈజ్ అ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ దట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఈసీ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది సెట్ ఆఫ్ రూల్స్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఈసీ సెక్షన్, రైట్. సో అది అలా అనమాట. ఇట్ సర్వ్స్ యాజ్ అ మోడల్ ఫర్ క్రియేటింగ్ ఇన్స్టెన్సెస్. ఇట్ సర్వ్స్ యాజ్ అ మోడల్. ఈసీ అనేది ఒక మోడల్. సో ఆ మోడల్ లోపల స్టూడెంట్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. న్యూ స్టూడెంట్స్ రావచ్చు, ఉన్న స్టూడెంట్స్ వెళ్ళిపోవచ్చు, స్పెషల్ ఫీచర్స్ ఉన్న స్టూడెంట్స్ ఉండొచ్చు. ఏ క్లాస్ ఇప్పుడు ఓకే చూడండి, దట్ షేర్ కామన్ అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్స్. సో కామన్ అట్రిబ్యూట్సే కదా మనందరం తీసుకుంటాం, మనందరం ఒకే సబ్జెక్ట్ చదువుతాం, మనందరమే ఒకే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం. సో అవన్నీ కామన్ బిహేవియర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఒక ఆబ్జెక్ట్ వస్తేప్పటికి, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ స్కానర్ అనే క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఎస్సి. సో అక్కడ అది నీకు తెలుస్తుంది తర్వాత. సో స్కానర్ అని చెప్పేసి పెట్టుకొని ఎస్సి అని చెప్పేసి పెట్టుకొని న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. మీకు అవన్నీ చెప్తాను నేను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. system.in అని చెప్పేసి పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఏదైతే చేస్తున్నాం ఎస్సి అనేది ఒక ఆబ్జెక్ట్. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇలా మనకి ఈ స్కానర్ రిలేటెడ్ ఎన్ని పెట్టుకున్నా వాళ్ళన్నిటికీ ఒకే కైండ్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి, సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అనేవి వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు, రైట్. సో ఈసీలో ఉన్న వాళ్ళు ఇలానే ఫాలో అవ్వాలి, ఇలాంటి డ్రెస్ కోడే ఫాలో అవ్వాలి అని చెప్పేసి రూల్స్ ఏమైనా ఉంటే అవి రూల్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయి. సో దీస్ ఆర్ అబౌట్ క్లాస్. ఇప్పుడు ఏ క్లాస్ ఎన్క్యాప్సులేట్స్ అంటే ఒక క్లాస్లో క్యాప్సుల్లా చేసి ఉంటాయి అనమాట. ఏంటేంటి, డేటా మొత్తం ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ, మెథడ్స్ ఏవైతే మెథడ్స్ ఉంటాయో దాని లోపల అవన్నీ, రైట్. సో ఇప్పుడు ఈ మెథడ్స్, డేటా వీటి గురించి ఇంకా కొంచెం డెప్త్గా తెలుస్తుంది వెన్ వీ స్టార్ట్ క్రియేటింగ్ అ క్లాస్. ఎందుకు క్లాస్, ఎందుకు ఆబ్జెక్ట్స్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఏ జావా ఫైల్ తీసుకున్నా కూడా అది స్టార్ట్ అవుతుంది విత్ ఎ క్లాస్. సో క్లాస్ అని చెప్పేసి ఆ పర్టికులర్ ఫైల్ యొక్క నేమ్తో స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్. సో అలానే దాని లోపల ఒక మెథడ్ కూడా ఉంటుంది, మెయిన్ మెథడ్. దాని గురించి మనం మాట్లాడుకుందాము, డోంట్ వరీ. బట్ ఇప్పుడు క్లాస్ గురించి తెలిసింది కదా. క్లాస్ అనేది ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇట్స్ లైక్ ఎ బ్లూ ప్రింట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ వస్తేప్పటికి అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. అంటే క్లాస్ యొక్క ఇన్స్టెన్స్, క్లాస్ యొక్క జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇప్పుడు నేను ఈసీ స్టూడెంట్ కానీ నేను చేసే పనులు ఈసీవా కాదు, నేను ఏవేవో చేస్తుంటా. కానీ నేను ఈసీలో పాటించే రూల్స్, ఎగ్జామ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ సంథింగ్. చూడండి ఇక్కడ ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. నేను ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద క్లాస్ బ్లూ ప్రింట్. క్లాస్ బ్లూ ప్రింట్ ప్రకారం నేను చేసిపడ్డాను. ఆబ్జెక్ట్స్ హ్యావ్ అ స్టేట్ డిఫైన్డ్ బై ద క్లాస్ ఫీల్డ్స్ అండ్ బిహేవియర్ క్లాస్ ఫీల్డ్ అది ఉంటాయి అన్నమాట. ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ యూనిక్ ఎంటిటీ విత్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ డేటా. సో నా డేటా నాకు ఉంటుంది, నా మొబైల్ నెంబర్, నా ఈమెయిల్ ఇవన్నీ నాకు సెపరేట్. సో అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే మిగిలిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆబ్జెక్ట్సే కదా అందరూ. ఆబ్జెక్ట్స్ దే హ్యావ్ డిఫరెంట్
kind of data, unique entity which it's like own set of data, రైట్. ఇప్పుడు మీకు ఇది చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ శాంపుల్ తీసుకొని, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, ఊప్స్ అని చెప్పేసి పెట్టుకుంటాను. దీని లోపల నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, క్లాస్ ఆబ్జెక్ట్స్ డాట్ జావా అని చెప్పేసి క్రియేట్ చేయగానే మనకి ఒక క్లాస్ అనేది వస్తుంది చూసారా. సో ఇదేంటిది, ఇది మెయిన్ క్లాస్ అనమాట. సో ఇది ఖచ్చితంగా ఉండాలి. జావా స్టార్ట్స్ విత్ మెయిన్ క్లాస్, రైట్. దానికి పబ్లిక్ ఉండాలి, క్లాస్ అని చెప్పేసి ఉండాలి, సేమ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది ఉండాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మామూలు క్లాస్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, అది నా ఇష్టం. స్టూడెంట్ లేదా ఈసీఈ అని చెప్పేసి నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటా. క్లాస్ అంతే, చూడండి క్లాస్ ఎలా స్టార్ట్ అయింది, క్లాస్ అని చెప్పేసి ఎలా స్టార్ట్ అయిపోయింది. పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, అది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు దీని లోపల ఇప్పుడు ఇది క్లాస్. సో ఈ క్లాస్ కంటూ మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, అవి జాగ్రత్త వినండి. క్లాస్, ఆబ్జెక్ట్, మెథడ్స్. సో ఈ మూడు నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. సో మెథడ్స్ అనేది నేను ఇక్కడ రాయలేదు, బట్ ఫస్ట్లో రాసిన కదా, ఫస్ట్ పేజ్లో. సో అక్కడ నుంచి మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్లాస్ కంటూ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. క్లాస్ కంటూ ఇప్పుడు ఈసీఈ క్లాస్ ఉంది, ఈసీఈ క్లాస్ కంటూ లేదా ఒక స్టూడెంట్ క్లాసే అవ్వచ్చు, రైట్. ఒక స్టూడెంట్ క్లాసే అవ్వచ్చు. ఆ స్టూడెంట్ క్లాస్ కూడా ఒక రోల్ నెంబర్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ రూల్స్ అన్నీ సెట్ చేసి ఉంటాయి. సో నేను ఈసీ అని చెప్పేసి తీసుకున్నాను కాబట్టి ఇంట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రోల్ నెంబర్ అని చెప్పేసి పెట్టుకుంటా. నెక్స్ట్ అలానే నేను ఏం చేస్తానంటే ఇంకేమైనా ఉన్నాయా, ఇంట్ నేమ్ అవుతుంది, స్ట్రింగ్ నేమ్ అవుతుంది, అండ్ ఇంకేమైనా ఉన్నాయా, రోల్ నెంబర్ అయిపోయింది, నేమ్ అయిపోయింది, ఈమెయిల్ మొబైల్ నెంబర్ అవ్వచ్చు, ఇంట్ మొబైల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ వేరియబుల్స్ అనేవి నేను క్రియేట్ చేస్తున్నాను, రైట్. సో ఇవన్నీ ఏంటి, క్లాస్ వేరియబుల్స్. నార్మల్ వేరియబుల్సే క్లాస్ లోపల పడుతున్నాం కాబట్టి క్లాస్ వేరియబుల్స్ అంతే. ఓకే, ఇప్పుడు మెయిన్ వస్తేప్పటికి నేనేం చేస్తానంటే ఒక కన్స్ట్రక్టర్ అని చెప్పేసి తర్వాత వస్తుంది మనకి మెథడ్ గురించి చెప్తాను. సో మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసుకున్నాం, దానిలో కొన్ని ఫీచర్స్ పెట్టాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా స్టూడెంట్ డేటా ఉంది, సో ఆ డేటాని సెట్ చేయాలి. ఇప్పుడు రోల్ నెంబర్ని సెట్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటా. ఈ మెథడ్ అనేది పైన ఇక్కడ ఫర్ సపోజ్ మనం చూసుకుంటే మనం ఇప్పటివరకు చేసే ఉన్నాం, మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, ఇది ఒకటి ఏంటి ఫంక్షనే కదా, ఫంక్షన్ ఆర్ మెథడ్, ఎనీథింగ్ ఇస్ సేమ్. సో ఈ ఫంక్షన్ ఆర్ మెథడ్ ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటున్నామో ఇలానే మనం సెపరేట్ మెథడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మెథడ్ వస్తేప్పటికి ఫర్ సపోజ్ పబ్లిక్, నేను స్టాటిక్ అవసరం లేదు ప్రతిదానికి, వాయిడ్ సెట్ ఫీల్డ్స్, రోల్ నెంబర్, నేమ్, ఏదో ఒకటి సెట్ నేమ్, రైట్. సో నేమ్ వస్తేప్పటికి దీనిలో నేను స్ట్రింగ్ నేమ్ అన్ని ఇలా పాస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు n. ఇదేంటి దిస్ ఏంటి బ్రో మళ్ళీ కొత్తగా రాసేవంటే, బేసిక్గా ఇది మనకి ఒక క్లాస్ లోపల ఉండే వేరియబుల్. సో వేరియబుల్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము, మనం దిస్ అని చెప్పేసి రెఫరెన్స్ వాడేసి మనం యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. మాకేం అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ బ్రెయిన్ పోతుంది అని చెప్పేసి అనుకుంటుంటే మీ అందరి కోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను. ఇది మీకు క్లియర్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, క్లాస్ లోపల స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే డీటెయిల్స్ ఏంటి, నేమ్, రోల్ నెంబర్, మొబైల్. సో ఈ మూడు నేను రాసుకున్నాను. ఈ మూడు నేను ఈసీకి రాసుకోలే, ఆ ఈసీ లోపల ఉండే ఆబ్జెక్ట్స్ కోసం రాసుకున్నాను. సో ఇప్పుడు నేమ్ అనేది మనం అసైన్ చేయాలా లేదా, ఒక స్టూడెంట్ని యాడ్ చేయాలంటే, సో యాడ్ చేయడం కోసం సెట్ నేమ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాం. సో ఆ సెట్ నేమ్లో దిస్ డాట్ నేమ్ అనేది మనకి అసైన్ అవుతుంది. ఎలా అసైన్ అవుతుంది, ఈ నేమ్ లోపల ఇదైతే దిస్ డాట్ నేమ్ ఉందో దాని లోపల ఇదైతే పాస్ అయిందో ఎన్ అనేది వెళ్ళి అసైన్ అవుతుంది. ఇది మనం ఎలా చేస్తామో ఇప్పుడు మనకి వస్తుంది థర్డ్ థింగ్, అదేంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్తే ఇది క్లాస్ స్ట్రింగ్ అనుకోండి, ఇది క్లాస్ లెంత్ అనుకోండి. సో ఇప్పుడు లెంత్ అనేది ఏం చేస్తుంది, లెంత్ అనేది స్ట్రింగ్ తీసుకొని దాని యొక్క లెంత్ కౌంట్ చేసి రిటర్న్ చేస్తుంది, అవునా. సో సేమ్ అలాగే ఈసీ అనేది ఒక క్లాస్.
సో ఇప్పుడు దీని లోపల నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ చేసుకోవాలి? మనకి ఫస్ట్ కోడ్ ఏం రన్ అవుతుంది? మెయిన్ కోడేగా, మెయిన్ ఫంక్షన్, మెయిన్ మెథడ్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి క్రియేట్ చేసుకోవాలి. ఈసీఈ student1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ న్యూ ఈసీఈ అని చెప్పేసి పెట్టేస్తే చాలు. యాక్చువల్గా ఇదేంటంటే ఒక కన్స్ట్రక్టర్ అనమాట. సో ప్రతి ఒక్క దానికి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకుంటాం. బేసిక్గా ఇలా ఒక స్టూడెంట్ అనేవాడు క్రియేట్ అయ్యాడు. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఏంటి? ఒక ఆబ్జెక్ట్. స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ఈసీఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ డాట్ దీని లోపల ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? స్టూడెంట్ డాట్ మొబైల్, స్టూడెంట్ డాట్ నేమ్, స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్, లేదా స్టూడెంట్ డాట్ సెట్ నేమ్, ఇది కూడా మనం కాల్ చేయొచ్చు. స్టూడెంట్ డాట్ సెట్ నేమ్ అన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ స్టూడెంట్ 1 యొక్క ఒక డమ్మీ డేటా అనేది క్రియేట్ చేస్తుంది. డమ్మీ డేటా అంటే ఒక క్లాస్ అనేది, ఒక సెపరేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఉంచేస్తుంది అనమాట మెమొరీలో, రైట్? సో సెట్ నేమ్లో నేను ఏదో ఒకటి పంపిస్తాను, నల్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇలా మనకి ఏమవుతుంది? నేమ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం అసలు ఏమైనా ప్రింట్ అవుతుందా లేదా అని చెప్పేసి. గెట్ నేమ్ అయితే మనకి లేదు యాజ్ ఆఫ్ నౌ. సో గెట్ నేమ్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే నేమ్. సో ఇలా నేమ్ అంటే వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? నేమ్ అనేది ఇక్కడ ఉందిగా. సో మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూడడానికి మనం ఏం చేద్దామంటే టెర్మినల్ ఓపెన్ చేసుకొని సిడి మనం ఏ ఫోల్డర్లో ఉన్నాం, oops జావా, ఇక్కడ చూడండి నల్ అని చెప్పేసి ప్రింట్ అయింది. నల్ అంటే ఏంటి? నల్ అనేదేగా మనం అసైన్ చేసాం. ఇప్పుడు స్వరూప్ అని చెప్పేసి అసైన్ చేసి ఉంటే సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? స్వరూప్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఏమైంది? నేను ప్రింట్ చేసాను అంతే, ఇక్కడ ఏం లేదు. స్టూడెంట్ 1కి నేను నేమ్ ఇచ్చే కంటే మామూలుగా దాని నేమ్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ ఏదో సంథింగ్ స్వరూప్ అని చెప్పి. సో దాన్ని నేనేం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లోపల నేను స్టోర్ చేసా. దీనివల్ల ఉపయోగం ఏంటి బ్రో అంటే నేను ఆల్రెడీ చెప్పా, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనేది ఇస్తుంది మనకి. సో ఇది బ్లూ ప్రింట్. నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు సడన్గా రేపటికి రేపు ఒక కొత్త యూజర్ వచ్చాడు. సో కొత్త స్టూడెంట్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మొత్తం అన్నీ రాసుకోవాలా ఓన్గా, లేదా డైరెక్ట్ స్టూడెంట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ అని చెప్పేసి పెట్టేయాలి, న్యూ ఈసీ అని చెప్పేసి పెట్టేయాలి. సో ఎలా పెట్టాలి? ఎలా సింపుల్గా ఉంటుంది, ఇదే కదా సింపుల్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ అన్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. అండ్ ఇవి మనం ఏం చేస్తున్నాం? సెట్ నేమ్ అనేది ఒక మెథడ్ అంటే క్లాస్ లోపల ఖచ్చితంగా కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. టేక్ అటెండెన్స్, గివ్ అటెండెన్స్. క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈసీఈ క్లాస్లో గివ్ అటెండెన్స్, స్వరూప్ రోల్ నెంబర్ 1 డాట్ గివ్ అటెండెన్స్ అంటే ఎస్ సార్ అని చెప్పేసి చెప్తారుగా, లేదా అలాగే రోల్ నెంబర్ 12 డాట్ గివ్ అటెండెన్స్ ఎస్ సార్ అని చెప్పేసి చెప్తాను. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే సెట్ చేస్తున్నాం, మనం గెట్ చేస్తున్నాం వాల్యూస్ని, రైట్? సో ఇప్పుడు మీకు నెక్స్ట్ డౌట్ ఏముంటుందంటే ఈ పబ్లిక్ ఏంటి, రైట్? నెక్స్ట్ ఇవన్నీ గురించి తెలుసుకుందాం. బేసిక్గా మీకు క్లాస్ అంటే ఏమిటి అనేది అర్థమై ఉంటుంది. దాని తర్వాత క్లాస్ లోపల ఆబ్జెక్ట్స్ ఏంటి, క్లాస్ లోపల ఒక మెథడ్ ఏంటి, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ వస్తేప్పటికి యాక్సెస్ మాడిఫైయర్స్. సో యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది ఇక్కడ చూడండి. యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ లైక్ మనం ఏవైతే ఇప్పటివరకు వాడామో పబ్లిక్, రైట్? దాని తర్వాత ఇంకేం మిగిలినవన్నీ వాడలేదు మీరు. పబ్లిక్ లాగా మనకి ప్రైవేట్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ అంటే నో మాడిఫైర్, ఏం పెట్టకుండా అలా వదిలేయడమే. ఆ డిఫాల్ట్ కింద ఏది పడితే తీసుకుంటుంది, రైట్? సో ఇప్పుడు యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ కీవర్డ్స్, పేర్లోనే ఉంది యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ క్లాస్ యొక్క యాక్సెసిబిలిటీ ఎక్కడి వరకు ఉంది, పక్క ఫైల్లో నేను క్రియేట్ చేసుకుంటే అక్కడ నుంచి నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చా లేదా? చేసుకోలేను. ఎప్పుడు? ప్రైవేట్ అయితే నేను చేసుకోలేను. సో అలాగే అనమాట. సో ఈ యాక్సెస్ అనేది పక్క ఫైల్స్ నుంచి ఈ పర్టికులర్ ఫైల్లో నుంచే నాకు అవ్వకూడదు అని చెప్పేసి అన్నా అనుకో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పబ్లిక్, ప్రైవేట్ ఇవి వాడతాము యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి. సో పబ్లిక్ అని చెప్పేసి మనం పెడితే, ఇక్కడ పెట్టినట్టు మనం పబ్లిక్ అని చెప్పేసి పెడితే పబ్లిక్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాస్, ఏ క్లాస్ నుంచి అయినా కూడా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే కదా మనం చేసాం.
సో ఏ క్లాస్ నుంచి అయినా కూడా మనం ఈజీగా యాక్సెస్ చేసాం. సో డిఫాల్ట్ వదిలేస్తే డిఫాల్ట్. సో ప్రైవేట్ అనేది మనం ఏం చేసాం, యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ఇట్స్ ఓన్ క్లాస్. సో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రైవేట్ చేసామనుకోండి దీన్ని, సో దీన్ని ప్రైవేట్ చేసేస్తే మనకి ఏం రన్ అవ్వదు నాకు తెలుసు. సో రన్ చేసి చూద్దాం. విత్ ఇన్ ఇట్స్ ఓన్ క్లాస్ అన్నాడు కాబట్టి మేబీ దిస్ ఈజ్ అ క్లాస్. చూడండి, ఇట్స్ ఎ ప్రైవేట్, నాట్ అలౌడ్, యాక్సెస్ మాడిఫైయర్ ఎర్రర్. రైట్. సో అర్థమైందా? ప్రైవేట్ అనేది పెడితే జస్ట్ ఈ క్లాస్ ఏదైతే క్లాస్ ఉందో ఈ క్లాస్ లోపల వరకే ఉంటుంది, దాన్ని బయటికి వెళ్ళాలంటే పబ్లిక్ అనేది వాడుకోవాలి లేదా డిఫాల్ట్ వదిలేయాలి. ప్రొటెక్టెడ్, యాక్సెసిబుల్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ ప్యాకేజ్ అండ్ బై సబ్ క్లాసా కాదా ఇది? సో ఇప్పుడు దీన్ని నేను ప్రొటెక్టెడ్ అని చెప్పేసి పెడితే ఇది రన్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ప్రొటెక్టెడ్ ఈజ్ నాట్ అలౌడ్. సో విత్ ఇట్స్ ఓన్ క్లాస్ అయితే ఈ ఓన్ క్లాస్ లోపల లేదా దీని సబ్ క్లాస్ లోపల. ఇదేంటి ఈసీ అనేది దాని సబ్ క్లాస్ కాదు, అది ఒక సెపరేట్ క్లాస్. అర్థమవుతుందో? దట్ ఈస్ ద రీజన్ మనకి ఏం రన్ అవ్వలేదు. సో పబ్లిక్ అనేది, ప్రైవేట్ అనేది, ప్రొటెక్టెడ్ అనేది ఇలా రోల్స్ అనేవి ప్లే చేస్తాయి మేజర్గా. డిఫాల్ట్ అనేది ఏం పెట్టకుండా, మీరు ఇక్కడ నేనేం పెట్టకుండా వదిలేసాను కాబట్టి అది డిఫాల్ట్ కింద వదిలేసుకుంది. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ అనమాట. అది యాక్సెస్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ ప్యాకేజ్ ఎక్కడైనా యాక్సెస్ చేసుకోగలది. ఇప్పుడు అలాగే దీన్ని కొంచెం రిప్రజెంటేషన్ ఉంది. ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, క్లాస్ ఏ, క్లాస్ బి. సో ప్రైవేట్ అనేది అసలు ఛాన్సే లేదు, పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. సో ఇది ఒక ప్యాకేజ్లో చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్కి వస్తేప్పటికి పబ్లిక్ ఒకటే అవుతుంది. ఓకేనా? ఇది మీకు ఉపయోగపడుతుంది చెప్తున్నా, చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి గెటర్స్ అండ్ సెటర్స్. సో ఇప్పుడు నేను ఎలాగైతే ఆల్రెడీ నేను మీకు ఒక చిన్న సెటర్ అనేది చేసి చూపించాను. సో గెటర్స్ అండ్ సెటర్స్ ఆర్ మెథడ్స్ యూజ్డ్ టు యాక్సెస్ ఆర్ మాడిఫై ద ప్రైవేట్ ఫీల్డ్స్ ఆఫ్ అ క్లాస్. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం. student1.name అంటే మనకు వచ్చేస్తుంది, అలాగే student1.mobile అంటే వచ్చేస్తుంది. అలా ఫర్ సపోజ్ ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళిపోకూడదు కదా. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా అవ్వకుండా ఉండడానికి మనం వీటిని ప్రైవేట్ చేసేసుకుంటాం అనమాట. సో ప్రైవేట్ చేసినప్పుడు మనం బయట నుంచి వాడలేం. సో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ సెట్ నేమ్ అనేది వర్క్ అవుతుంది, కానీ ఈ student.name అనేది ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు? student.name అనేది మనం యాక్సెస్ చేయలేము, అది ప్రైవేట్లో ఉంది. సో ఇక్కడ చూడండి, నేమ్ హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఈసీఈ. సో ప్రైవేట్ అనేది ఇక్కడ system.printout ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. రైట్. సో ఇలాంటి ప్లేస్లో నేను నేమ్ని ప్రింట్ చేయాలంటే ఎలా చేయాలి? సెట్ చేయాలంటే నేను చేశాను. ఎలా సెట్ చేశాను? సెట్ నేమ్ అని చెప్పేసి ఒక మెథడ్ వాడి దాని లోపల నేను నేమ్ this.name is equals to అని చెప్పి పెట్టా. సో ఇలానే నేను ఇంకొకటి ఏం చేస్తానంటే పబ్లిక్, ఇక్కడ నేనేం చేస్తాను వాయిడ్ కాదు కదా, స్ట్రింగ్ కదా, రిటర్న్ చేస్తుంది. గెట్ నేమ్ అని చెప్పేసి పెట్టుకొని స్ట్రింగ్ పెడదామా, లేదా స్ట్రింగ్ అండ్ లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే గెట్ నేమ్ ఏం చేస్తుంది, మనకి ఏం తీసుకోదు, డైరెక్ట్గా నేమ్ అనేది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ మనకి ఏం చేస్తుంది అంటే this.name. ఓకే, ఎలా మనకి చేస్తుంది ఇది? మనం ఈ గెట్ నేమ్ అనేది ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం student1.getName అని చెప్పేసి పెడుతున్నాం. అంటే ఇది తెలిసిపోతుంది దానికి, student1దే మనం యాక్సెస్ చేస్తున్నాము అని చెప్పేసి దానికి తెలిసిపోతుంది. అర్థమవుతుంది? student1 యొక్క నేమ్ అనేది నాకు కావాలి. సో student1 యొక్క నేమ్ అనేది నాకు రిటర్న్ చేస్తుంది. సో దాన్ని నేను ప్రింట్ చేసుకుంటున్నా పైన. సో దీన్ని ఒకసారి రన్ చేసి ట్రై చేద్దాం, ఏమంటుందో చూద్దాం. స్వరూప్ అనేది వచ్చేసింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అ గెటర్ అంటే నేను ఏం చేస్తున్నాను, గెట్ చేస్తున్నా. దీస్ ఆర్ ద మెథడ్ యూజ్డ్ టు యాక్సెస్, గెట్ అండ్ మాడిఫై ద ప్రైవేట్ ఫీల్డ్స్ ఆఫ్ ఎ క్లాస్. ప్రైవేట్ ఫీల్డ్స్ ఏవైతే మనం ఇప్పుడు చూసామో ఆ పర్టికులర్ ఫీల్డ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఈ సెట్టర్ గెటర్స్ని వాడతాము. వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇవన్నీ ఆబ్జెక్ట్ ಮತ್ತೆ డిస్క్రిప్టివ్లో కూడా అడుగుతారు, సో గుర్తుపెట్టుకోండి. దే ప్రొవైడ్ కంట్రోల్డ్ యాక్సెస్ టు ద ఇంటర్నల్ స్టేట్. ఇప్పుడు కంట్రోల్డ్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఎలా పడితే అలా చేంజ్ చేయకుండా మనం కంట్రోల్గా చేంజ్ చేయొచ్చు. రైట్. ప్రమోటింగ్ ఎన్క్యాప్సులేషన్ అండ్ డేటా హైడింగ్. డేటా అనేది హిడెన్ చేస్తూ ఉంటుంది. రైట్. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ గెటర్స్ అండ్ సెటర్స్. ఇక్కడ మీకు ఉన్నాయి, ఇది గెటర్, ఇది సెటర్. నెక్స్ట్ ఇప్పుడు దీనిలోనే ఇంకా కొంచెం ఉంది చూడండి. ఇఫ్ యూ వాంట్ టు నో ద ప్రాపర్టీ ఆస్క్ మీ, ఐ విల్ రిటర్న్ ఇట్ అండ్ ఆస్క్ మీ టు అప్డేట్ ఇట్. రైట్. ఇది గెటర్ చేస్తుంది లేదా సెటర్ చేస్తుంది.
నెక్స్ట్ ప్రాపర్టీ, ఓకే, దిస్ డాట్ గెట్ హైట్. సో ఈ పర్టికులర్ ఇలా మనకి సెపరేట్ మెథడ్స్ అనేవి మనం రాసుకోవచ్చు. గెట్ హైట్, గెట్ మొబైల్, గెట్ రోల్ నెంబర్, సెట్ మొబైల్, సెట్ రోల్ నెంబర్, ఇలా మనకి నచ్చినవి అనేవి మనం చేసుకోవచ్చు గెటర్ సెటర్స్లో. సో దీస్ ఆర్ అబౌట్ గెటర్ సెటర్స్. కోర్సులో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఒక చిన్న నోట్, ఈ కోర్స్ మీకు నచ్చితే మీరు మన కోడ్ విత్ స్వరూప్ యాప్ని చెక్అవుట్ చేసుకోండి. అందులో ఇలాంటి ఇంకా మంచివి ఫుల్ డీటెయిల్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. ప్యూర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యి జాబ్ రెడీ చేయడానికి ఆ కోర్సెస్ని రెడీ చేశాము. అండ్ ఈ జావా కోర్స్ మీరు వింటున్నది కూడా అందులో నుంచి జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఫుల్ సర్టిఫికేషన్, ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కోడ్ విత్ స్వరూప్ అని చెప్పి గూగుల్లోనే సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ విత్ ద కోర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది ఏంటంటే మరీ ఇంపార్టెంట్ కాదు, డిస్క్రిప్టివ్ పరంగా కొంచెం ఇంపార్టెంట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఈస్ కీ కాన్సెప్ట్ యూజ్డ్ ఇన్ జావా దట్ ఇన్వాల్వ్స్ బండ్లింగ్ డేటా అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ విత్ ఇన్ అ సింగిల్ యూనిట్. పేర్లోనే ఉంది, డైరెక్ట్ చెప్తాను, డెఫినేషన్ బట్టి గుర్తుపెట్టుకోండి. ఎన్క్యాప్సులేషన్ క్యాప్సుల్స్ ఆర్ గెట్ టుగెదర్ ఆర్ స్టోర్స్ ఆర్ కలెక్ట్స్ ద మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్, రైట్, టుగెదర్. ఏదైనా అవ్వచ్చు, డేటా అట్రిబ్యూట్స్ అవ్వచ్చు లేదా మెథడ్స్ అవ్వచ్చు, వీళ్ళన్నింటిలో ఒక సింగిల్ యూనిట్లో చేసి ఉంచుతుంది అనమాట. వై? బికాస్ ఆఫ్ డేటా హైడింగ్, యాక్సెస్ కంట్రోల్, కరెక్ట్గా డేటా అనేది హైడ్ అయ్యి ఉండడం, సెక్యూరిటీ పర్పస్ కోసం యాక్సెస్ కంట్రోల్ అనేది మన దగ్గర ఉండడం, ఇన్ఫర్మేషన్ హైడింగ్, సేమ్ ఫస్ట్ అండ్ థర్డ్. మాడ్యులారిటీ, మనం కరెక్ట్గా మాడ్యులారిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ నేమ్ని నేను పైన డిఫైన్ చేయాలనుకో, స్టూడెంట్ 1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ 2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ 3 డాట్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మనకి మాడ్యులారిటీ, ఇన్ఫర్మేషన్ హైడింగ్, మొత్తం అంతా యాక్సెస్ కంట్రోల్ సరిగ్గా జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఇవన్నీ జరుగుతాయి బికాస్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఆ ప్రతి ఒక్క ఏదైతే ఫంక్షన్స్ ఉంటాయో అన్నిటిని తీసుకొచ్చి ఒక్క దాంట్లోనే క్యాప్సుల్ చేసి టైట్గా ఫిక్స్ చేసి ఉంచడం. అండర్స్టూడ్? ఎన్క్యాప్సులేషన్ ఎన్ష్యూర్స్ డేటా ఇంటిగ్రిటీ, ప్రమోట్స్ కోడ్ మెయింటైనబిలిటీ, ఫెసిలిటేట్స్ కోడ్ రీయూస్. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అనేది జస్ట్ మామూలుగా పేరు బట్టి మీరు గుర్తుంచుకోవాలంటే డేటా మెథడ్స్, డేటా మెంబర్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో నేమ్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ రోల్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఇంకేం చేసామో స్వరూప్, దీని తర్వాత మొబైల్ అవ్వచ్చు. సో ఏదైనా కూడా మనకి ఇవన్నీ మనకి డేటా మెంబర్స్ కింద వస్తాయి. నెక్స్ట్ మిగిలినవన్నీ డేటా మెథడ్స్ కింద వస్తాయి. సో దీన్ని మనం క్యాప్సుల్ చేసి ఉంచేదాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. జస్ట్ డెఫినేషన్ బట్టి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, కన్స్ట్రక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. అండ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? మనం స్టార్టింగ్ నుంచి మీరు చూసుకుని ఉంటే ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఈసీ స్టూడెంట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఈసీ అని చెప్పేసి పెడుతున్నాం, రైట్ ఆర్ నో? దిస్ ఇస్ లైక్ ఎ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ ఏ క్లాస్ మనకి ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది, మెథడ్ అనేది ఉంటుందన్నమాట. సో దాని పేరు వస్తేప్పటికి వాయిడ్ అవ్వచ్చు, ఈసీ ఏదైతే మన పేరు ఉందో, రైట్, ఇక్కడ మన ఫంక్షన్ పేరు ఉందో ఈసీ అనేది ఈ క్లాస్ పేరు అనేది, ఈ క్లాస్ పేరు దీని పేరు ఒకటే రావాలి, రైట్. సో ఇది ఏదైనా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఈ ఇన్పుట్ వస్తేప్పటికి స్ట్రింగ్ రోల్ నెంబర్ తీసుకోవచ్చు, దీని తర్వాత ఈ స్ట్రింగ్ వస్తేప్పటికి రోల్ తీసుకోవచ్చు, నెక్స్ట్ స్ట్రింగ్ వస్తేప్పటికి నేను నేమ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ స్ట్రింగ్ లేదా ఇంట్ వస్తేప్పటికి నేను మొబైల్ తీసుకోవచ్చు. ఫస్ట్ది కూడా మొబైల్ కదా, ఫస్ట్ది కూడా ఇంటిజర్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంట్ అని పెట్టేసుకుంటాను. సో ఇలా అయిన తర్వాత నేనేం చేయొచ్చు అంటే, సో ఇదేంటిది ఒక మెథడ్ అంతే. సో ఇదేం చేస్తుంది, కొన్ని వాల్యూస్ని తీసుకుంటుంది. అండ్ దీని పేరు ఏమైంది, సిమిలర్ టు దిస్. ఎందుకంటే దీన్ని మనం కాల్ చేయక్కర్లేదు, .ec అని చెప్పి స్పెషల్గా కాల్ చేయక్కర్లేదు. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఎలా ఫిల్ అయిపోతాయి బ్రో అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక స్టూడెంట్ని ఎన్రోల్ చేస్తున్నారు మీ కాలేజ్లో ఈసీ దాంట్లో. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ కంటూ కొన్ని నేమ్ ఇవన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఈ నేమ్ ఇవన్నిటికి మనం గెటర్ రాసుకుంటూ సెటర్ రాసుకుంటూ గెట్ సెట్ అని చెప్పేసి రాసుకుంటే టైం పడుద్ది. దానికంటే బెటర్ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో, ఎప్పుడైతే స్టూడెంట్ రిజిస్టర్ ఎంట్రీ క్రియేట్ చేస్తున్నామో అప్పుడే వాడి డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా, అంటే వాడు ఒకసారి పంపిస్తే ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోయేటట్టు, అన్నిటికి వెళ్ళిపోయినట్టు మనం చేస్తాము. సో దిస్ డాట్
రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రోల్. నెక్స్ట్ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. నెక్స్ట్ దిస్ డాట్ ఇంకేమన్నాయి మిగిలింది, మొబైల్ ఈజ్ ఈక్వల్స్ టు మొబైల్. ఓకే, సో ఇదేం చేస్తుంది, సో ఈ ఈసీ ఏదైతే ఉందో ఈ ఈసీ అనేది, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇది క్రియేట్ చేశానో ఈ లోపల ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఫస్ట్ వస్తేప్పటికి నేను రోల్ నెంబర్ అనేది పంపిస్తున్నాను. సో రోల్ నెంబర్ వస్తే 12, దీని తర్వాత నేమ్ వస్తేప్పటికి స్వరూప్, దాని తర్వాత ఇంకొకటి ఏం పంపిస్తున్నాం, మొబైల్ నెంబర్ వస్తేప్పటికి 94371 ఇలా పెట్టేసుకుందాం. మొబైల్ నెంబర్ సగం పెట్టాను నేను. ఓకే, సో ఇప్పుడు ఈసీ student1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఈసీ, ఈ ఒక్క లైన్లోనే ఈ నేమ్, రోల్ నెంబర్ ఇవన్నీ కూడా అసైన్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయి. అర్థమవుతుందా మీకు? ఆటోమేటిక్గా నేమ్, రోల్ నెంబర్, మొబైల్ అనేది ఈ పర్టికులర్ స్టూడెంట్కి అసైన్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా గెట్ చేయాలి, గెట్ నేమ్ అంటే ఇప్పుడు నువ్వు ఇవేం చేయక్కర్లే, జాన్ డోయ్ అని చెప్పేసి ఏదైతే ఉందో అదే మనకి గెట్ అయిపోతుంది. సో ఇది సేవ్ చేసి నేను ఇప్పుడు ప్రింట్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఏదో ఎర్రర్ అనేది ఇచ్చింది. న్యూ ఈసీ కెనాట్ బి కన్స్ట్రక్టర్ ఈసీ ఇన్ క్లాస్ ఈసీ కెనాట్ బి అప్లైడ్ బికాస్ student1 న్యూ ఈసీ నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇంట్ స్ట్రింగ్ ఇంట్. సో ఇప్పుడు మనం ఏం పాస్ చేస్తున్నాం, యాక్చువల్ ఫార్మాట్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ మనకి ఏం పాస్ చేస్తున్నాం, ఇంట్ స్ట్రింగ్ ఇంట్. ఓకే, సరిపోయింది కదా. యాక్చువల్ అండ్ ఫార్మాట్ ఆర్గ్యుమెంట్ లిస్ట్స్ సేవ్ చేసామా, సేవ్ అయితే చేసాము. యాక్చువల్ ఫార్మాట్ రిక్వైర్డ్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, రిక్వైర్డ్ నో ఆర్గ్యుమెంట్స్ అంట, కానీ మనకు ఆర్గ్యుమెంట్స్ వచ్చాయంట. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఉండకూడదు, ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండాలి. ఈసీ అనేది ఒక క్లాస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి మళ్ళీ ఒకసారి రన్ చేసి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా చెప్పుద్ది అసలు ఎర్రర్ ఏంటి అనేది. కన్స్ట్రక్టర్ ఈసీ ఈజ్, ఇప్పుడు మనకి ఏదైతే కన్స్ట్రక్టర్ ఉంటుందో ఆ కన్స్ట్రక్టర్కి మనకి రిటర్న్ టైప్ ఏమి ఉండదు అనమాట. అర్థమవుతుందా? ఏదైతే మనది క్లాస్ నేమ్ ఉందో డైరెక్ట్ అదే ఉంటుంది. ఇది ఏం రిటర్న్ చేయదు. ఓకే, బై డిఫాల్ట్ వాయిడ్ కూడా రిటర్న్ చేయదు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసుకుంటే ఇప్పుడు చూద్దాం, మనం జాన్ డోయ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఎలా అంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, ఈ డీటెయిల్స్ అనేవి పాస్ అయ్యాయి. ఇవి ఎలా పాస్ అయ్యాయి, ఈసీ అనే దానికి పాస్ అయ్యాయి. ఇంట్ రోల్, ఇంట్ నేమ్, స్ట్రింగ్ నేమ్, ఇంట్ మొబైల్ అని చెప్పి. సో నేమ్ లోపల నేమ్ స్టోర్ అయిపోయింది, రోల్ నెంబర్ లోపల రోల్ నెంబర్ స్టోర్ అయిపోయింది, మొబైల్ నెంబర్ లోపల మొబైల్ స్టోర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ విత్ వాల్యూస్ విత్ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ అనేది, కన్స్ట్రక్టర్ డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈస్ లైక్ అ స్పెషల్ ఫంక్షన్ ఇన్ జావా విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ ఫంక్షన్ కాల్ అనేది అవసరం లేదు, మెథడ్ కాల్. సో constructors are special methods in Java used for initializing objects of class. They have the same name as class and do not have any return type, no return type. Constructors play a crucial role in object initialization and are essential for creating objects with the desired initial state in the Java programs. సో ఏదైతే మనం ఎలాగైతే కావాలి అనుకుంటున్నామో, ఒక స్ట్రింగ్ వస్తేప్పటికి, ఒక నేమ్ వస్తేప్పటికి, ఒక నెంబర్ వస్తేప్పటికి ఈ ఫార్మాట్లోనే ఉండాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నామో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డిఫైన్డ్ ఫార్మాట్ అనేది పెడతాము. రైట్, ఇప్పుడు నేను నేమ్ సెట్ చేస్తా, మొబైల్ సెట్ చేయలే, ఇంకెందుకు వేస్ట్, అన్నీ సెట్ చేయగలగాలి. సో దట్ టేక్స్ కేర్ ఆఫ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ఫంక్షన్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఈ సెట్ నేమ్ చేయడానికి డాట్ సెట్ నేమ్ అని చెప్పేసి పెడుతున్నాం, కానీ దీనికి ఏం పెట్టట్లేదు. ఎందుకు, ఇట్ ఇనిషియలైజెస్ అట్ బిగినింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్లాస్, రైట్, ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు కన్స్ట్రక్టర్లోనే కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వేం చేస్తున్నావంటే, సో ఒక కన్స్ట్రక్టర్ వచ్చింది జస్ట్ ఈసీ కన్స్ట్రక్టర్ ఏంటంటే నువ్వు ఏం తీసుకోవట్లేదు అసలు, ఎంటీ. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ కాదు, ఎంటీ అని చెప్పేసి పెట్టేసుకుందాం. సో అలానే మనం ఏం చేద్దామంటే మొబైల్కి వస్తేప్పటికి 8912, ఇప్పుడు దీనికి వస్తేప్పటికి నేమ్ తర్వాత ఏముంది, రోల్ నెంబర్ వస్తేప్పటికి 12. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
మొబైల్ కాదు, అది రోల్ నెంబర్ పెట్టేసుకుందాం. రోల్ నెంబర్ ఇంత వస్తేప్పటికి మొబైల్. ఓకే, సో ఇప్పుడు ఈసీ ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అనేది నేను చెప్తున్నా. సో ఇప్పుడు ఇది ఒక టైప్, దీనిలో ఏముంది ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తున్నావు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, స్టూడెంట్ 1 యొక్క నేమ్ గెట్ నేమ్ అన్నప్పుడు ఏమొస్తుంది, జాన్ డోయే వస్తుంది, అవునా కాదు? ఇప్పుడు దాన్ని సేవ్ చేసి నేను ఏం చేస్తానంటే రన్ చేస్తాను. సో జాన్ డోయ్ అని చెప్పేసి వచ్చింది. అదే ఫర్ సపోజ్ నేను ఇది తీసేసాను అనుకోండి, ఓకే తీసేసా. సో అలాంటప్పుడు నాకు పేరు ఏమొస్తుంది, జాన్ డోయ్ వస్తుందా, ఎంటీ అని వచ్చింది. ఎందుకు ఎంటీ అనేది నేను ఎక్కడ క్రియేట్ చేశాను, ఇక్కడ క్రియేట్ చేశాను ఎంటీ. ఓకే, ఇదేమవుతుంది, దీన్ని కాల్ చేయట్లే, ఆటోమేటిక్గా ఇది కాల్ అయిపోతుంది. ఎలా కాల్ అయిపోతుంది, బికాస్ దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ నువ్వు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్స్లో నేర్చుకున్న ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, సో ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి నువ్వు పాస్ చేయట్లే. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ సెలెక్ట్. సో ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి, ఇది మెయిన్ క్లాస్ కదా, ఇది మెయిన్ క్లాస్. సో దీని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ ఏమి పాస్ అవ్వట్లే, రైట్? ఇక్కడ ఏం పాస్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇది కాల్ అవుతుంది. దీని లోపల నేను ఇలా అసైన్ చేసుకున్నాను, రైట్? సో దీస్ ఆర్ అబౌట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ వచ్చేటప్పటికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇఫ్ నో కన్స్ట్రక్టర్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ అ క్లాస్, జావా ప్రొవైడ్స్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ విత్ నో పారామీటర్స్. ఓకేనా, విత్ నో పారామీటర్స్ జావా అనేది ప్రొవైడ్ చేస్తుంది, అది డిఫాల్ట్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేసామో కన్స్ట్రక్టర్స్ కెన్ హ్యావ్ పారామీటర్స్ టు ఇనిషియలైజ్. ఇప్పుడు ఇక్కడ మనకి పారామీటర్స్ అనేవి ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తున్నాము, ఇక్కడ మనం అలా చేయట్లేదు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇదే మనం తర్వాత నేర్చుకుంటాం మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పేసి. సో అక్కడ కూడా మీరు తెలుసుకుంటారు అనమాట. ఓవర్లోడింగ్లో ఇంకా ఎగ్జాక్ట్గా తెలుసుకుంటారు. ఓవర్ రైడింగ్ అంటే సెపరేట్, ఓవర్లోడింగ్లో తెలుసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, నెక్స్ట్ వస్తేప్పటికి కాపీ కన్స్ట్రక్టర్స్. కాపీ కన్స్ట్రక్టర్ కూడా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అనమాట. దట్ క్రియేట్స్ అ న్యూ ఆబ్జెక్ట్ యాజ్ అ కాపీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఇది ఎప్పుడు నేను వాడలేదు, మీరు కూడా అవసరం లేదు, ఇది బేసిక్గా జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాను. ఏ కాపీ కన్స్ట్రక్టర్ ఈస్ అ కన్స్ట్రక్టర్ దట్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ of same class as a parameter and creates a new object with the same state as the past object. ఓకే, డెఫినేషన్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిన్ వస్తేప్పటికి కన్స్ట్రక్టర్ అనేది మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు అనిల్ కంటే ఇంకొంచెం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వస్తేప్పటికి ఇన్హెరిటెన్స్. చాలా చోట్ల అడుగుతారు ఇన్హెరిటెన్స్ కంపెనీస్లో, రైట్? ఇవన్నీ డెస్క్రిప్టివ్ టైపే. మీకు ఇక్కడ డెస్క్రిప్టివ్ టైప్ కనబడుద్ది, కోడ్ టైపు కనబడుద్ది, రెండు కనబడతాయి. అక్కడ కోడ్ అయితే మీకు ఆల్రెడీ పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికో. అదే నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిందే మీకు 100% ఎక్కాలి అనేం రూల్ లేదు. ఎందుకంటే స్వరూపన్న కూడా టాప్ కోర్సెస్ నుంచి కూడా ఎక్కలేదు, ఇప్పటివరకు అయితే స్వరూపన్న కూర్చొని ప్రాక్టీస్ చేయలేదు. సో మీకు రావాలి అంటే మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయాల్సిందే, నో అదర్ సొల్యూషన్ ఇస్ దేర్. సో ఇప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ వస్తేప్పటికి ఏంటంటే ఇన్హెరిటెన్స్ దట్ చూడండి సరిగ్గా చెప్తున్నా. ఇన్హెరిటెన్స్ అంటప్పటికి ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి మన పేరెంట్స్, అదే మన ఫాదర్కో ఎవరికో, సో వాళ్ళ ఫీచర్స్ అనేవి వస్తాయి, వాళ్ళ పోలికలు అనేవి వస్తాయి. ఇప్పుడు మన మదర్ ఫాదర్ నుంచి మనకి పోలికలు అనేవి వస్తాయి. బీట్ ఇన్ ద బిహేవియర్, బీట్ ఇన్ లైక్ ఫేషియల్, లైక్ ఏదైనా ఐస్ అయినా, నోస్ అయినా, ఇయర్స్ అయినా, ఏదో ఒకటి, బుద్ధి అయినా. సో ఇదంతా ఏంటంటే few features are inherited from the parent class to child class. ఇక్కడ ఇంకొక క్లాస్ ఈసీఈ లోపల మళ్ళీ సబ్ ఈసీలోనే ఈసీఐఓటీ అని చెప్పేసి ఏదో ఒకటి వచ్చింది అనుకో, స్పెషల్ బ్రాంచ్. సో ఇదేంటి, ఈసీఈలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి, దాంతోపాటు ఐఓటీలో ఉన్న కొత్త ఫీచర్స్ కూడా దీనిలో యాడ్ అవుతాయి. సో ఇక్కడ మనకేంటి, ఇక్కడ జస్ట్ నేమ్, రోల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఒకటే ఉంది. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను, క్లాస్. ఇప్పుడు దీన్ని పేరు ఏమేస్తానంటే నేను ఈసీఐఓటీ ఎక్స్టెండ్స్ ఈసీఈ. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇన్హెరిటెన్స్ చేస్తున్నా. ఈసీఐఓటీ అనేది ఈసీ ఒక చైల్డ్, ఎలాగైతే సిఎస్సి ఏఎంఎల్ అని ఉందో అలాగే ఇక్కడ ఈసీఐఓటీ అనేది నేను ఏంటి ఈసీఈ యొక్క చైల్డ్. సో దీనిలో మనకి నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీంతో పాటు ఎక్స్ట్రాగా మనకి ఏముంటుంది, ప్రైవేట్ ఈజ్ ఐఓటీ లేదా ఇంకేదైనా ఫర్ సపోజ్ స్పెషల్ హ్యాక్ కోడ్, హ్యాకర్స్ కదా ఐఓటీ వాళ్ళు, హ్యాకర్స్ కాదు కదా, ఐఓటీ కోడ్ ఏదో ఒకటి,
బూలియన్ ఈజ్ ఐఓటీ అని ఉంది అక్కడ, ఇది ఒక వేరియబుల్ అంతే. సో దీన్ని స్ట్రింగ్ చెప్పేసి ఈజ్ ఐఓటీ కదా, ఐఓటీ కోడ్ అని చెప్పేసి ఏదో ఒక స్ట్రింగ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట, స్ట్రింగ్ లెస్ క్యాపిటల్, రైట్. సో ఇప్పుడు ఏంటి, నేను బేసిక్గా చెప్తున్నాను అంతే, కోడ్ కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తున్నా సో దట్ మీకు ఇంకా అలవాటు అయిపోద్ది అని చెప్పేసి. సో ఇన్హెరిటెన్స్ ఏంటంటే దట్ అలోస్ అ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని చెప్పేసి చెప్పాను కదా, టు ఇన్హెరిట్ ఏ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. సో ఇక్కడ మనకి ఈసీఈలో ఉన్న బిహేవియర్స్ అనేవి వస్తాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మారుతి సుజుకి తీసుకోండి, లేదా ఒక వెహికల్ 4-వీలర్ వెహికల్ అనేది ఒక పేరెంట్ క్లాస్. దానిలో మారుతి సుజుకి, లంబోర్గిని, దాని బుగాటి, దాని తర్వాత బిఎండబ్ల్యూ, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వాటి యొక్క సబ్సెట్స్, సబ్ క్లాసెస్. మెయిన్ క్లాస్ ఏంటి వెహికల్, సబ్ క్లాసెస్ ఏంటి ఇవన్నీ. సో మెయిన్ క్లాస్ కార్ అయితే కార్ లోపల సబ్ క్లాసెస్ వస్తేప్పటికి టెస్లా, ఊబర్ అంటే ఓలా, ఏవైతే కార్స్ గురించి చెప్తున్నా, రైట్. సో ఆ ప్రాపర్టీస్ అనేవి, ప్రాపర్టీస్ అంటే వెహికల్ లోపల ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, 4 వీల్స్ ఉంటాయి, వీల్స్ అనేవి తిరుగుతాయి, దాని తర్వాత స్టీరింగ్ ఉంటుంది, దాని తర్వాత గ్లాస్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా మిగిలిన ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, అలా. సో ఇదంతా ఏంటి, ప్రాపర్టీస్ అనేవి మనకి అక్కడి నుంచి వచ్చాయి. ఈసీఈ ఐఓటీలో ఈసీ ఉంటుంది, దీంతోపాటు ఎక్స్ట్రా మనకి ఐఓటీ వస్తుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ బట్టి నేను మీకు చెప్తున్నా. ఇన్హెరిటెన్స్ enables code reuse by allowing a new class to inherit fields. ఇప్పుడు మనం ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొత్త బ్రాంచ్ వచ్చింది, సో మనం ఆల్రెడీ తెలుసు ఈసీలానే ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, యూస్ చేసేసుకోవచ్చు దాన్ని. అర్థమవుతుందా మీకు, అంటే ఈసీ ఐఓటీ అనేది ఈసీలో ఉన్న ఫీచర్స్ అనేవి యూస్ చేసుకోగలది. అండ్ టు ఇన్హెరిట్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఈసీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్. ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఇస్ కాల్డ్ అ సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. ఇప్పుడు ఇదేంటిది, సబ్ క్లాస్ లేదా డిరైవ్డ్ క్లాస్ అంటారు ఈసీఐఓటీని, ఓకే. అండ్ ద క్లాస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ ఈస్ కాల్డ్ సూపర్ క్లాస్. సో ఇదేంటిది, ఈసీ అనేది సూపర్ క్లాస్, ఇదేంటిది ఇన్హెరిటెడ్ క్లాస్ లేదా డిరైవ్డ్ క్లాస్ లేదా సబ్ క్లాస్ లేదా ఇంకేదైనా. ఇదేంటిది సూపర్ క్లాస్ లేదా బేస్ క్లాస్, లేదంటే ఇంకేముంది ఇన్హెరిటెడ్ ఫ్రమ్, రైట్. సో మెయిన్ క్లాస్ అనమాట ఇది. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్లో టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో టైప్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇదంతా బేసిక్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అనమాట. మనకి ఇంకా నెక్స్ట్ వస్తాయి, ఇంకా డెప్త్గా వస్తాయి, బట్ బేసిక్గా చూసుకోండి ఇప్పుడు. సో ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ చూడండి, యానిమల్, దాని నుంచి డాగ్ అనేది ఒక యానిమల్ కదా, 4 legs ఉంటాయి, కళ్ళు ఉంటాయి, నోస్ ఉంటాయి, రైట్. హ్యూమన్ మనం కూడా యానిమల్ యొక్క సబ్సెట్ అంటే సబ్ క్లాస్, రైట్. సో అలాగే సిమిలర్ ఎగ్జాంపుల్ అనమాట ఇది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ వస్తేప్పటికి ఫస్ట్ టైప్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ అంటే డైరెక్ట్గా వెహికల్ కింద అది. ఇప్పుడు ఇన్ సింగిల్ లెవెల్ సబ్ క్లాస్ ఎక్స్టెండ్స్ సింగిల్ క్లాస్. ఇప్పుడు ఏదైతే నేను చేశానో ఈసీఐఓటీ అనేది ఈసీని ఎక్స్టెండ్ చేస్తుంది. ద సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ద సూపర్ క్లాస్, రైట్. వేర్ ఈచ్ క్లాస్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ డైరెక్ట్ సూపర్ క్లాస్, ఓన్లీ వన్ డైరెక్ట్. అంటే ఈసీఐఓటీ అనేది ఈసీ నుంచి మాత్రమే డిరైవ్ చేయగలదు. ఈసీఐఓటీ అనేది ఈసీ ద్వారానే ఈసీ నుంచే డిరైవ్ చేయగలం, ఇంకెక్కడి నుంచి డిరైవ్ చేయలేమన్నమాట దాన్ని, ఓకే. సింగిల్ లెవెల్. మల్టీ లెవెల్ అంటప్పటికి ఇన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి చూసుకోండి. ఏ సబ్ క్లాస్ సర్వ్స్ యాజ్ ద సూపర్ క్లాస్ ఫర్ అనదర్ సబ్ క్లాస్. అంటే ఫర్ సపోజ్ ఒక లెవెల్ కింద ఇంకొక లెవెల్, ఈ ఈసీఐఓటీ ఉంది, ఈ ఈసీఐఓటీ నుంచి నేనేం చేస్తానంటే క్లాస్ ఈసీఐఓటీ, దీని లోపల ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది, అదేంటంటే టెక్నాలజీ ఏఎంఎల్, అది కూడా ఇంక్లూడ్ అయిపోయింది అనమాట దీనిలోనే. సో ఈసీఐఓటీ ఏఎంఎల్ అని చెప్పి సో క్లాస్ వచ్చేసింది. సో ఇదేంటిది, ఇట్ ఈస్ అనదర్ సబ్ క్లాస్ ఆఫ్ వాట్, ఎక్స్టెండ్స్ ఈసీఐఓటీ. సో ఒక దాని కింద ఇంకొక క్లాస్, దాని క్లాస్కి ఇంకొక క్లాస్. సో ఇలా మల్టిపుల్ లెవెల్లో అయ్యింది కాబట్టి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము, రైట్.
ఇది డైరెక్ట్గా మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి ఆల్రెడీ, సో జస్ట్ చెప్తున్నా. నెక్స్ట్, ఈచ్ సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బిహేవియర్స్ ఆఫ్ ఇట్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్. ఇది ఏదైతే ఉంటుందో ఎక్స్టెండ్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్ యొక్క బిహేవియర్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తుంది. జావా సపోర్ట్స్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అలోయింగ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్లాస్ హైరార్కీస్ మల్టీ లెవెల్స్. సింపుల్ కాన్సెప్ట్. ఇది ఎలా యూజ్ చేస్తాము అనేదంతా తర్వాత నెక్స్ట్ బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ వైజ్ అర్థం చేసుకోండి. హైరార్కికల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ అ సింగిల్ సూపర్ క్లాస్. ఇప్పుడు ఒక వెహికల్ నుంచే మనకి మల్టిపుల్ వస్తాయి. ఒకటి 4-వీలర్ వస్తుంది, ఇంకొకటి ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్లో మల్టిపుల్ వీల్స్ ఉంటాయి కదా, ఇంకొకటి ట్రైన్ వస్తుంది, ఏరోప్లేన్ వస్తుంది. సో దీస్ ఆల్ ఆర్ ఏంటి, ఒక్క క్లాస్ కింద, ఒక పేరెంట్ క్లాస్ కింద మనకి సెపరేట్ వస్తాయి. అర్థమవుతుందా? సో ఫర్ సపోజ్ ఇక్కడ ఈసీ నుంచి ఈసీ ఐఓటీ వచ్చింది. అలాగే ఇప్పుడు ఇంకొక దీనికి హైరార్కికల్కి చెప్తున్నా, క్లాస్ ఈసీ ఐఓటీ లాగా మనకి ఈసీ ఐటీ వచ్చింది. సో ఓకేనా, ఈసీఐటీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ఎక్స్టెండ్స్ ఈసీఏ. దీనికి ఐఓటీకి సంబంధం లేదు. అర్థమవుతుందా? సో ఐఓటీకి ఐటీకి సంబంధం లేదు, కానీ ఈసీఈకి మాత్రం సంబంధం ఉంది. ఎందుకంటే రెండు ఈసీ నుంచి వచ్చాయి, ఒక పేరెంట్ నుంచి 2-3 చైల్డ్స్ వచ్చారు, రైట్? వీళ్ళు సేమ్ ఉండాలి అని చెప్పేసి రూల్స్ ఏం లేవు కదా. సో సేమ్ వే హైరార్కికల్. సో దట్ ఈస్ అబౌట్ హైరార్కికల్. నెక్స్ట్, హైబ్రిడ్ అంటప్పటికీ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 or more టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టిపికల్లీ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్. సో దీని లోపల ఇప్పుడు రెండు అన్నీ కలిపేసి అనమాట ఇది బేసిక్గా చెప్పాలంటే. సో ఈసీఐటీ నుంచి మళ్ళీ ఇంకొకటి ఏదో వచ్చేసింది, అలా మల్టీ లెవెల్ అయిపోతుంది, మల్టిపుల్ కూడా అయిపోతుంది. సో దట్ ఈస్ అబౌట్ హైబ్రిడ్. ఇంకొకటి ఉంటుందా? అంతే. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో దీనికంటే ఎగ్జాంపుల్స్ ఏమంటాడు, దీనికంటూ మొత్తం గీమంటాడు బొమ్మ, రైట్? సో ఇప్పుడు నేను ఏదైతే రాసాను ఇలాగే ఏమన్నమాట ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి. కాకపోతే ఇంకా వెహికల్ ఇలాంటివి తీసుకుంటే ఇంకా సింపుల్ అవుతుంది అనమాట మీకు ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం. కోర్సులో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఒక చిన్న నోట్. ఈ కోర్స్ మీకు నచ్చితే మీరు మన కోడ్ విజ్ స్వరూప్ యాప్ని చెక్అవుట్ చేసుకోండి. అందులో ఇలాంటి ఇంకా మంచివి ఫుల్ డీటెయిల్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. ప్యూర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యి జాబ్ రెడీ చేయడానికి ఆ కోర్సెస్ని రెడీ చేశాము. అండ్ ఈ జావా కోర్స్ మీరు వింటున్నది కూడా అందులో నుంచి జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఫుల్ సర్టిఫికేషన్, ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కోడ్ విజ్ స్వరూప్ అని చెప్పి గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ విత్ ద కోర్స్. ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి కాన్సెప్ట్ పాలిమార్ఫిజం ఏంటంటే పేరులోనే ఉంది, పాలీ మెనీ, మార్ఫ్ అంటే షేప్స్. సో డిఫరెంట్ షేప్స్ అనేది తీసుకుంటుంది అనమాట. దట్ అలౌస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ కామన్ సూపర్ క్లాస్. It enables a single interface to represent different underlying forms or behaviors. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ ఒకటే. అంటే ఇప్పుడు యానిమల్ ఉంది, ఇప్పుడు హ్యూమన్కి స్పీక్ అన్నాం అనుకో, ఏంటి చెప్పు అని చెప్పేసి అంటాం. కుక్కకి చెప్తే స్పీక్, ఫంక్షన్ సేమే, ఫంక్షన్ ఈజ్ సేమ్ బట్ ద ఫంక్షనాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది, బౌ అంటుంది, పిల్లి ఏం చేస్తుంది, మియో అంటుంది. అప్పుడు అలాగే ఈ యానిమల్ ఏం చేస్తుంది, ఈ ఆవు మూ అంటుంది. సో దిస్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ బట్ సింగిల్ ఫంక్షన్. సో ఒక్క ఫంక్షన్కే డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నప్పుడు మనం ఏమంటామంటే దాన్ని పాలిమార్ఫిజం అంటాము. సింపుల్ డెఫినేషన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఇప్పుడు 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తేప్పటికి మెథడ్ ఓవర్ రైడింగ్. ఇందాక మనం ఏవైతే చూసామో ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకోసం క్లాస్ ఈసీ ఉంది కదా, అవి కూడా ఉంచుకుందాం, మేము ఎంత ఇబ్బంది పెట్టలేదు కాబట్టి. సో ఇప్పుడు క్లాస్ ఈసీ నేనేం చేస్తానంటే యానిమల్ తీసుకుందాం, తీసుకొని పాలిమార్ఫిజం డాట్ జావా. సో నేను ఇక్కడ మెయిన్ పెట్టేసుకుంటా. సో మెయిన్ లోపల నేనేం చేస్తానంటే
క్లాస్ యానిమల్ అని చెప్పేసి పెట్టుకుంటా. ఇప్పుడు యానిమల్లో నేను ఏం చేస్తానంటే యానిమల్లో నాకు మల్టిపుల్ యానిమల్స్ ఉండొచ్చు, ఇలాగేం రూల్ లేదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను యానిమల్ లోపల స్ట్రింగ్ నేమ్ లేదా ఏజ్ అనేది ఉండొచ్చా, ఏజ్ అనేది కాదు, స్పీక్. సో స్ట్రింగ్ స్పీక్ డైలాగ్ అనమాట, డైలాగ్ సంథింగ్ లేదా ఇంకేదైనా, అదంతా మనకు అంత అవసరం లేదు ఇవన్నీ. బట్ బేసిక్గా ఏంటంటే ఇవి కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఒకే ఒక మెథడ్ రాసిస్తా. ఇదేంటంటే మనకి స్పీక్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. స్పీక్ అనేది తీసుకుందాం మనం రైట్. సో ఇప్పుడు ఈ స్పీక్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ మనం పెట్టినప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను రైట్. స్పీక్ అన్నప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యానిమల్ డాగ్ అనుకుందాం, బౌ అని చెప్పేసి అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫర్ సపోజ్ నేను ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక క్లాస్ యానిమల్ కదా, క్లాస్ యానిమల్కి నేను ఏం చేస్తానంటే క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్. ఓకే, నెక్స్ట్ క్లాస్ క్యాట్ ఎక్స్టెండ్స్ యానిమల్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లకి మనకి ఏముంటుంది, స్పీక్ అనే ఫంక్షన్ అనేది ఉంటుంది, అవునా కదా. సో స్పీక్ అనే ఫంక్షన్ రెండిట్లకి ఉంటుంది రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం బేసిక్గా క్రియేట్ చేసినప్పుడు యానిమల్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే యానిమల్ యానీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ యానిమల్ యానీ డాట్ స్పీక్. దీన్ని రన్ చేసి చూస్తే మనం ఇప్పుడు ఏం జరుగుతుందంటే జావా పాలిమార్ఫిజం స్పీక్ అనేది మనకి ఇక్కడ లేదు, ఇది పెట్టేద్దాం ఇన్వాలిడ్ రిటర్న్ టైప్. స్పీక్ అనేది ఏంటి, వాయిడ్. ఇదేంటిది వాయిడ్. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఇక్కడ మనకి యానీ డాట్ స్పీక్ కెనాట్ ఫైండ్ వేరియబుల్ ఆఫ్ యానీ టైప్ యానిమల్. ఓకే, సో ఇప్పుడు స్పీక్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఈ వాయిడ్ స్పీక్ అనేది ఇక్కడ పెట్టుకొని స్పీక్ మనం ఏం చేస్తాము, సో ఫర్ సపోజ్ స్ట్రింగ్ డైలాగ్. సో డైలాగ్ అనేది నేను ఇచ్చాను అనుకో, సో డిఐఏ. సో ఇక్కడ ఏమైందంటే యానిమల్ అనేది క్రియేట్ చేసుకున్నాం, 2 యానిమల్స్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది స్పీక్. అదేం చేస్తుంది అంటే వాయిడ్ స్పీక్. సో ఇదేం చేస్తుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పేసి పెట్టుకొని హలో దిస్ ఈజ్ యానిమల్ స్పీకింగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ వస్తేప్పటికి నేను దేన్ని క్రియేట్ చేసుకుంటా అంటే ఇప్పుడు 3 స్పీక్ ఫంక్షన్స్ క్రియేట్ చేసాం మనం, దీని స్పీక్. ఇప్పుడు మనం క్యాట్ది మనం చేసుకుందాం, ఆబ్జెక్ట్ ఉంది క్యాట్ CAT ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్యాట్ అని చెప్పేసి పెట్టేసుకొని ఇలా పెట్టేసి క్యాట్ డాట్ స్పీక్ అని చెప్పేసి అన్నాం అనుకో. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమైంది మియో, ఇక్కడ మనం పెట్టలేదు. సో దీనికి కూడా వాయిడ్స్ అనేవి పెట్టాలి మనం. సో పెట్టేసుకొని మియో అని చెప్పేసి ప్రింట్ అయింది. సో అర్థమైందో మనకి ఏం జరిగింది, క్యాట్ లోపల విన్నప్పుడు మనకి మియో అని చెప్పేసి ప్రింట్ అయింది, కానీ ఇది మనకి ప్రింట్ అవ్వలేదు ఈ స్పీక్ అనేది. ఈ స్పీక్ అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఓవర్ రైడ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఫంక్షన్ ఇది, కాకపోతే ఓవర్ రైడ్ అయిపోయింది విత్ దిస్.
ఇప్పుడు మనం ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థం చేపిస్తాను, ఆగండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది తీసాను అనుకోండి, ఇప్పుడు క్యాట్ది. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, క్యాట్ డాట్ స్పీక్ అన్నప్పుడు, సో క్యాట్ డాట్ స్పీక్ అన్నప్పుడు హలో దిస్ ఈజ్ యానిమల్ స్పీకింగ్ అని చెప్పేసి అంటుంది, అవునా కదా? సింపుల్. సో ఈ డాగ్ది అసలు మనకి అవసరం లేదు, మధ్యలో డాగ్ అనేది ఎక్స్ట్రా. సో ఇప్పుడు మీరు జస్ట్ ఈ కోడ్ మీద ఫోకస్ చేసుకోండి. సో యానిమల్, క్లాస్ యానిమల్, దెన్ క్లాస్ క్యాట్. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ 2 మెథడ్స్ అనేవి సేమ్. ఇప్పుడు పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఒకే మెథడ్ డిఫరెంట్ టైప్స్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసే కదా. సో ఇలాంటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు క్లాస్ యానిమల్ లోపల యానిమల్ అనేది మాట్లాడుతుంది, యానిమల్ అనేది నడుస్తుంది, రైట్? యానిమల్ ఆల్సో వాక్స్. బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ స్పెసిఫిక్గా క్యాట్ అనేది ఇంకా స్పెషల్ వాక్ చేస్తుంది అనుకోండి. అలాంటప్పుడు మనం దానికి ఆ లోపల స్పెషల్ ఫంక్షన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ స్పీక్ అనేది ఇక్కడ ఉంది, కాకపోతే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అదే ఫంక్షన్ రాసి ఓవర్ రైడ్ చేసేయచ్చు. అర్థమవుతుందా? బేసిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఏంటి, ఇది, కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి, ఇది. ఎందుకంటే ఇది ఏమో ఓవర్ రైడ్ అయిపోయింది, ఓవర్ రైడ్. అర్థమవుతుందా? ఓవర్ రైడ్ అయిపోయింది, రైట్? ఇప్పుడు ఇలా ఓవర్ రైడ్ అయిపోవడం వల్ల ఇది కాకుండా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అప్పుడు. సో దిస్ ఈజ్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇది నేను మీకు కొంచెం కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. నిజంగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నాకైతే చాలా క్లారిటీ అనేది కూడా ఉండేది కాదు, ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు ఇంకా బాగా క్లారిటీ అనేది వస్తుంది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తాను చూడు. ఇప్పుడు స్పీక్ అనేది నేను ఒక స్ట్రింగ్ అనేది తీసుకుందాం అనేసి అనుకుందాం. స్ట్రింగ్ ఏంటి, సో ఇప్పుడు ఇది మనకి రన్ అవ్వట్లేదు, అది మీకు క్లారిటీ ఉంది కదా, ఇది రన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ ఎస్ అని చెప్పేసి తీసుకుంటాను. సో ప్లస్ ఎస్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ క్యాట్ డాట్ స్పీక్ లోపల నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ అనేది పాస్ చేస్తాను, హలో. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే జావా, చూడు ఏం ప్రింట్ అయింది మనకి. ఇప్పుడు మనకి యాక్చువల్గా ప్రింట్ అవ్వాల్సింది ఏంటి, క్లియర్ చేస్తాను. ఇక్కడ మనకి హలో దిస్ ఈజ్ యానిమల్ స్పీకింగ్ హలో అని చెప్పేసి వచ్చింది. ఎందుకు ఇది రన్ అయింది, ఎందుకు ఇది కదా రన్ అవ్వాల్సింది, క్యాట్ డాట్ స్పీక్ కదా అన్నాను, రైట్? కానీ తీసాను అనుకోండి, ఎప్పుడైతే ఈ స్పీక్ లోపల నుంచి తీసానో ఇప్పుడు నేను రన్ చేస్తాను, మియో అని వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను ఇది పెడుతున్నానో లోపల హలో అనేది, ఇదేం చేస్తుందంటే లోడ్ అనేది పెంచుతుంది. దేనిలో లోడ్ పెంచుతుంది, ఈ పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్లో లోడ్ అనేది పెంచుతుంది. ఈ లోడ్ అనేది పెంచడం వల్ల ఇక్కడ ఈ లోడ్ అనేది తీసుకోగలుగుతుందా, పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటుందా, లేదు కదా. సో ఇలాంటప్పుడు దీనికి ఎందుకు వెళ్తుంది, దీనికి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్ట్రింగ్ పాస్ అవుతుంది అండ్ ఇక్కడ స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ మెథడ్ ఓవర్లోడింగ్. నేను నిజంగా చెప్పినప్పుడు అర్థం అవ్వదు, మళ్ళీ చూడండి. ఎందుకంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అర్థం అయ్యే ప్రసక్తే లేదు. కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అడుగుతారు ఇంటర్వ్యూలో, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్, వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్, డైరెక్ట్ క్వశ్చన్ ఇన్ టెక్నికల్ రౌండ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనుకోండి, దెబ్బగా వాడి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. అబ్బా ఎంత క్లారిటీ ఉందా ఇంకా అని చెప్పేసి. అర్థమవుతుందా, రైట్? మెథడ్ ఓవర్లోడింగ్ అకర్స్ వెన్ ఎ క్లాస్ హ్యాస్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమేగా. ఇక్కడ స్పీక్ అని ఉంది, ఇక్కడ స్పీక్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక స్పీక్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకొక స్పీక్ పెట్టుకొని దీనికి నేను ఇంట్ అని చెప్పేసి పెట్టుకొని ఇంట్ ఐ అని చెప్పేసి పెట్టుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను ప్లస్ ఐ అని చెప్పేసి పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇంటిజర్ పాస్ చేస్తే అదేం చేస్తుంది తెలుసా, ఏం ప్రింట్ చేస్తుంది, మియోమ్ +1 అని చెప్పి మియోమ్ 1 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. కావాలంటే చూడండి, చూసారా? ఎందుకంటే మెథడ్ ఓవర్లోడింగ్ అదే చెప్తుంది. మెథడ్ ఓవర్లోడింగ్ అకర్స్ వెన్ ఒక క్లాస్లో మల్టిపుల్ స్పీక్ ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. నువ్వే అసైన్మెంట్ రాయి. సో ఇలా మనం 10 మందికి ఇస్తున్నాం అసైన్మెంట్ రాయి అని చెప్పేసి. సో ఎలా సెపరేట్ చేసుకుంటారు వాళ్ళకంటే విత్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, నువ్వు ఫిజిక్స్ చేయి, నువ్వు కెమిస్ట్రీ చేయి.
సో ఇప్పుడు వాడికి ఏమైంది, ఇంటిజర్ వస్తే నువ్వు కాల్ అవ్వు. సో ఇంటిజర్ వస్తే దాన్ని బట్టి విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మీరు 2-3 పారామీటర్స్ ఇచ్చారు అనుకోండి, ఇంటూ అని ఇది అని చెప్పేసి, అప్పుడు దాన్ని బట్టి అలా కాల్ అవుతుంది అనమాట. సో ద కంపైలర్ డిటర్మైన్స్ విత్ మెథడ్ టు ఇన్వోక్ బేస్డ్ ఆన్ ద నెంబర్ అండ్ టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, దిస్ ఈజ్ ఓవర్లోడింగ్. మనం లోడ్ అనేది పెంచుతున్నాం పారామీటర్స్లో. నెక్స్ట్ వస్తేప్పటికి ఓవర్ రైడింగ్. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాము. 2 సేమ్ ఉన్నప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ పేరెంట్ క్లాస్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, మన కిందది ఓవర్ రైడ్ అయిపోవాలి. ఓవర్ రైడ్ చేసేయాలంటే మనం సేమ్ ఫంక్షన్ అనేది ఇక్కడ రాసేసుకుంటే ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది కాన్సెప్ట్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో నెక్స్ట్ జావాలో ప్యాకేజెస్ ఇన్ జావా అంటే ఎ ప్యాకేజ్ ఇస్ అ grouping mechanism that organizes related classes and interfaces into a single namespace. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి, ఒక ఫోల్డర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటూ పోతున్నాం, ఊప్స్ 2D అరేస్ అని చెప్పేసి. సో వీటికంటూ మనం ప్యాకేజెస్ కింద డిఫైన్ చేసేయచ్చు. ఓకే, ఈ ప్యాకేజీని నాకు ఎక్కడైనా కావాలంటే నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ లైక్ మీరు ఆల్రెడీ ఒక కోడ్ ఇంకొక ఫోల్డర్లో రాశారు, దాన్ని ఒక ప్యాకేజీలా చేసేస్తే మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. ఆ ప్యాకేజ్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ అవాయిడ్ నేమింగ్ కన్ఫ్లిక్ట్స్, ఇంప్రూవ్స్ కోడ్ మాడ్యులారిటీ అండ్ ఫెసిలిటేట్స్ కోడ్ ఆర్గనైజేషన్ అండ్ మెయింటెనెన్స్. రైట్, దీని మీద అంత డెప్త్గా ఏం వెళ్ళొద్దు. నేను ఏదైనా కావాలంటే మీకు రిసోర్సెస్ షేర్ చేస్తాను, బట్ మీరు ఫస్ట్ గోల్ వస్తేప్పటికి డిఎస్ఎస్ స్ట్రాంగ్ అవ్వాలి. అర్థమవుతుందా మీకు? ప్యాకేజెస్ ఇన్ జావా ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ బేసిక్ అండర్స్టాండింగ్ డెఫినేషన్ వైజ్ ఉంచుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ వస్తేప్పటికి ప్యాకేజెస్ ఇన్ జావాలోనే టైప్స్, బిల్ట్ ఇన్ ప్యాకేజెస్, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఇప్పుడు చూడండి, ప్యాకేజెస్ అంటప్పటికి మనం ఏదైతే ఇక్కడ కూడా ఏదైనా స్కానర్ గురించి రాసామనుకోండి, ఇక్కడ మనం ఫర్ సపోజ్ స్కానర్ చూడండి, ఇంపోర్ట్ java.util.scanner. సో java.util.scanner అనేది ఒక ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసేసుకుంటాం. మనం ఎక్కడైనా ఒక ప్యాకేజ్ కింద క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్. బిల్టిన్ అంటే బిల్టిన్ అదే, java.util.scanner అనేది బిల్టిన్, java.lang, java.util ఇవన్నీ బిల్టిన్ ప్యాకేజెస్. యూజర్ డిఫైన్డ్ వస్తేప్పటికి మనకి ఏవైతే మనం డిఫైన్ చేస్తామో, ఇంపోర్ట్ సార్టింగ్ ఫోల్డర్ అనేది ఇంపోర్ట్ సో అలా ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యాకేజెస్. నెక్స్ట్ వస్తేప్పటికి ఇంకొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే అబ్స్ట్రాక్షన్ ఏంటంటే డెఫినేషన్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోండి, అబ్స్ట్రాక్షన్ అనేది ఒక మెకానిజం, ఇది మనం ఫాలో అవ్వాలి వెన్ ఎవర్ వీఆర్ బిల్డింగ్ సంథింగ్. సో అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తుందంటే ఇది ఇంటర్నల్గా మరీ డెప్త్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఏటీఎం మెషిన్ పనిచేస్తుందంటే ఒక ఏటీఎం మెషిన్ అనేది మనం ఏం చేస్తాము యాజ్ అ యూజర్, డబ్బులు వస్తున్నాయా లేదా అంతే. బట్ ఇంటర్నల్గా చాలా ప్రాసెసెస్ అనేవి జరుగుతాయి. సో ఆ ఇంటర్నల్గా ప్రాసెసెస్ని ఇగ్నోర్ చేయడం. సో అబ్స్ట్రాక్షన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ కాంప్లెక్స్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ యాజ్ సింప్లిఫైడ్ మోడల్స్ ఇన్ కోడ్. ఆ ఇంటర్నల్ డీటెయిల్స్ని వదిలేసి మనం ఏదైతే అంటే దాన్ని దాచిపెట్టేసి సింప్లిఫై చేసేసి దాన్ని బయట వరల్డ్కి కష్టం అనిపించకుండా చేసేదాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. ఇప్పుడు నువ్వు ఏటీఎం మెషిన్ చేస్తున్నావు, ఇప్పుడు ఏటీఎం మెషిన్లో నువ్వు ఏదైతే కోడ్ మొత్తం రాస్తావు, డబ్బులు మనీ రావడం ఇదంతా, ఇది కాంప్లెక్స్ చేసావనుకో, యూజర్ అనేవాడు వాడు, నీకు రెవెన్యూ రాదు, ఏటీఎం మెషిన్స్ అనేవి పని చేయవు, ఇంకా ఎవరు వాడరు కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఏం చేసాము, కోడ్ అంతా లోపలే మెషిన్లోనే చూసుకునేటట్టు చేసాం. అబ్స్ట్రాక్షన్ యూజర్ అనేవాడు సింపుల్గా చేసుకున్నాడు. వితౌట్ అబ్స్ట్రాక్షన్ ఒక కార్ తీయాలంటే కార్లో ఏదైనా మెకానిక్ అదంతా చేసి తీయాలి, అంతకంటే కష్టం. విత్ అబ్స్ట్రాక్షన్ అవన్నీ చేసే పనులు కార్ ఓనర్, ఏదైతే కార్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో అదంతా చూసుకుంది. ఇప్పుడు మనం ఏంటి, మనం ఫోకస్ చేస్తాం యాజ్ అ యూజర్, వీ విల్ ఫోకస్ ఆన్ ద ఎండ్ ప్రొడక్ట్. సో అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోకసింగ్ ఆన్ ద ఎండ్ ప్రొడక్ట్. ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో, ఎండ్ యూజర్, వాళ్ళకి ఫోకస్ చేస్తూ బిల్డ్ చేయడం, వాళ్ళని ఫోకస్లో ఉంచుకుంటూ కోడ్ అనేది రాయడం, అది మనకి అబ్స్ట్రాక్షన్లో కవర్ అవుతుంది. అర్థమవుతుంది? అబ్స్ట్రాక్షన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ కాంప్లెక్స్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ యాజ్ సింప్లిఫైడ్. రైట్, ఇది కాంప్లెక్సే, కార్ అనేది కాంప్లెక్సే, కానీ సింప్లిఫై చేసి చూపించారా లేదా? ఇప్పుడు ఇక్కడ నా చుట్టూ ఇక్కడ ఐప్యాడ్తో రాస్తున్నా, దీన్ని ఇక్కడ
లైట్స్ ఉన్నాయి, ఒక సైడ్ ఫోన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, కాంప్లెక్సే కానీ సింప్లిఫై చేసి చూపిస్తుంది. సో ఏంటిది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు బిల్డ్ చేస్తున్నప్పుడు చేయాలి. సో ఇట్ ఈస్ లైక్ యువర్ రోల్, డెవలపర్ రోల్ అన్నమాట. సో అబ్స్ట్రాక్షన్ అనేది బ్రెయిన్లో ఉంచుకోవాలి. ఇట్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ ద ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఆర్ బిహేవియర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వైల్ సప్రెసింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్ సప్రెస్ చేస్తూ ఏవైతే మెయిన్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టడం అనేది అబ్స్ట్రాక్షన్. డెఫినేషన్ వైజ్ అంతే, ఇది మరి అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అంతేం అవసరం లేదు, జస్ట్ ఈ డెఫినేషన్ అనేది గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అన్నమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ స్వరూప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ స్వరూప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్సులో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడ్వేస్ స్వరూప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.